అయితే చాలా మంది ఇక్కడ చెప్పారండి, పెద్దిరెడ్డి గురించి చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంతా అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి ఓ గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు వన్ సెకండ్ అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఇంకా ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటికొచ్చినట్టు వాగే వైసీపీ గోండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం, వృద్ధులు వితంతువుల పెన్షన్ ఒకేసారి వెళ్ళి పెంచి 4,000 1వ తేదీన వాళ్ళ ఇళ్ల దగ్గర ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి 20,537 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు, రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లు 365 కోట్లతో మరామతులు ప్రారంభించారు. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పుంగనూరు, మదనపల్లి, తొంబదపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు. ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రంగా ఉంది, మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి. నెక్స్ట్ ఆయన కమిషన్ల కోసం, ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు. 11 వచ్చినాయి. 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తారు. చాలా మంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి, మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి.